హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలకు సంబంధించిన వివాదంలో మరొక కీలక ఘట్టం చోటు చేసుకుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులను చల్లబర్చే నిర్ణయాలు తీసుకుంది. కంచగచ్చిబౌలి స్థలం విషయంలో ఉద్యమించిన విద్యార్థులపై నమోదైన కేసులను సోమవారం ఉపసంహరించింది. యూనివర్సిటీలోని పోలీసు బలగాలను కూడా ఉపసంహరించుకుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాంటి ఫోటోలు, వీడియోలను రూపొందించి ప్రచారం చేస్తున్న వారు ఎవరైనా, ఎంతటి వారైనా, వారి వెనుక ఎవరున్నా సరే ఉపేక్షించవద్దని, అందరిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ సచివాలయ, వర్సిటీ ఉపాధ్యాయులతో, ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, న్యాయశాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఇక వర్సిటీ అధ్యాపకుల సంఘం, పౌర సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లని మంత్రుల కమిటీ ముందుంచారు. వర్సిటీలో బలగాల ఉపసంహరణ, విద్యార్థులపై కేసుల ఎత్తివేత ఇందులో ప్రధానంగా ఉన్నాయి. కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్ను సందర్శించే ముందు 400 ఎకరాల గచ్చబౌలి భూమిలో నష్టాన్ని అంచనా వేయడానికి, జీవ వైవిధ్య సర్వే నిర్వహణకు నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకుల బృందానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతనే జేఏసీ నాయకులు మంత్రుల కమిటీతో భేటీ అవుతారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ కేసుల తీవ్రతను తెలుసుకున్న తర్వాత వాటిని ఎత్తివేయడంపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వర్సిటీ విజ్ఞప్తి మేరకే క్యాంపస్లో బలగాలను మోహరించామని, మళ్లీ వర్సిటీయే లిఖితపూర్వకంగా కోరితే తొలగిస్తామని తెలిపారు. సమావేశం ముగిసిన కాసేపటికే వర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజా సంఘాల విజ్ఞప్తిని అనుసరించి విద్యార్థులపై కేసులను ఎత్తేస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. పోలీసు బలగాలను ఉపసంహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థుల కేసుల ఉపసంహరణకు తక్షణమే చర్యలు చేపట్టాలని నిర్దేశించినట్లు ప్రకటించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. తాము తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావుకు లేఖ రాశారు. 400 ఎకరాల్లో మినహా యూనివర్సిటీలో ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని, యూనివర్సిటీలో శాంతి భద్రతల సమస్యను యూనివర్సిటీయే చూసుకోవాలని తేల్చి చెప్పారు. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని రక్షించడానికి పోలీసు పహారా తప్పనిసరి అని స్పష్టం చేశారు. తదుపరి కోర్టు ఆదేశాలు జారీ చేసే వరకు అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరిని ఆ 400 ఎకరాల్లో సర్వేకి అనుమతించలేమని చెప్పారు. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి మంత్రుల కమిటీ అనుకూలంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న దృష్ట్యా న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు రావడం కుదరదని స్పష్టం చేశారు. అయితే విద్యార్థుల నుంచి సూచనలు, సలహాలు వినడానికి మంత్రుల కమిటీ సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేశారు. మంత్రుల బృందాన్ని కలిసిన వారిలో వర్సిటీ అధ్యాపకులు సౌమ్య దేచమ్మ, శ్రీపర్ణదాస్, భాంగ్యా భూక్యా, పౌర సంఘాల ప్రతినిధులు కిరణ్ కుమార్, వి సంధ్య, సజయ, ఇమ్రాన్ సిద్దికీ తదితరులున్నారు. వర్సిటీ టీచర్తో సమావేశానికి ముందు ఉదయం మంత్రుల బృందం సచివాలయంలోనే ఉన్న ముఖ్యమంత్రితో చర్చించింది. విద్యార్థుల విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయమై నలుగురు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మాత్రం కేసుల నమోదుకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫేక్ పోస్టులపై ఇప్పటివరకు నమోదైన కేసులు, న్యాయస్థానాల్లో విచారణ అంశాలను సీఎం ఆరా తీశారు. ఇందులో రాజకీయ నాయకులు, ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ ప్రముఖులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అధ్యాపక సంఘం విజ్ఞప్తి మేరకు యూనివర్సిటీ నుంచి పోలీస్ బలగాలను ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం వర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావుకు రాసిన లేఖలో వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి, బోధన, పరిశోధనల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అచంచల విశ్వాసం ఉంది. యూనివర్సిటీలో శాంతి భద్రతలు, విద్యార్థులు, అధ్యాపకుల భద్రతకు క్యాంపస్లో పోలీసులను అందుబాటులో ఉంచాలంటూ ఈ నెల 2న మీ రిజిస్ట్రార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గతంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశాం. ఉపాధ్యాయ జేఏసీ, పౌర సంఘాల నేతల సభ్యుల
విజ్ఞప్తికి స్పందించిన కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిలో మినహా మెయిన్ క్యాంపస్ సమీపంలో పోలీస్ బలగాలను ఉపసంహరించుకుంటున్నామని మల్లు భట్టి విక్రమార్క వివరించారు. వీసీ నుంచి లిఖితపూర్వకంగా హామీ లభించిన తర్వాతే బలగాలను ఉపసంహరిస్తున్నట్టు భట్టి తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ జితేందర్ పోలీస్ అధికారులను కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల వల్ల కొన్ని సందర్భాల్లో ప్రజలు భయాందోళనలకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి వాటి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ సోమవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, సిఐడి చీఫ్ శిఖా గోయల్, శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్, ఇతర ముఖ్య అధికారులు, కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు. 2024లో మొదటి అర్ధభాగంలో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా 4.9% తగ్గింది అని సిఐడి చీఫ్ శిఖా గోయల్ వివరించారు. దొంగతనాలు మినహా అన్ని ప్రధాన నేరాలు తగ్గాయన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల పరిష్కారం 20.49% వరకు పెరిగింది అని తెలిపారు. ఇక కంచగచ్చిబౌలి భూములపై అటవీ శాఖ అధికారులు అరణ్య భవన్లో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. అవి అటవీ భూములు కాదన్న విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ వన్యప్రాణుల రక్షణ అటవీ శాఖ పరిధిలోకి వస్తూ ఉండడంతో ప్రధానంగా ఆ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. వివాదాస్పద భూముల్లో వన్యప్రాణుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని న్యాయస్థానాలు ఆదేశించిన నేపథ్యంలో శాఖాపరంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. జింకలు మృతి చెందడం, గాయపడి జనావాసాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటిల్లో వాస్తవికత ఎంత అన్నదానిపై నివేదికలు రూపొందిస్తున్నారు. ఆ ప్రాంతంలో కుక్కల దాడిలో జింకలు గాయపడడం, మృతి చెందడం అప్పటికప్పుడు జరుగుతున్నటువంటిదే అయినప్పటికీ వర్సిటీ వివాదం నేపథ్యంలో వాటి రక్షణకి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్తులో అనుసరించనున్న విధానాలపై అటవీశాఖ అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు.